మనిషి తన బాహ్య సౌందర్యాన్ని పెంచుకోవడానికి ఆభరణాలు ఎలా అయితే ఉపయోగపడతాయో అలాగే తెలుగు భాషా సాహిత్యానికి కూడా అందాన్ని పెంచడానికి కొన్ని ఆభరణాలు ఉన్నాయి. అవేంటో తెలుసా? అవే మన అలంకారాలు. ఈ అలంకారాలు రెండు రకాలన్నమాట. శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు అన్నమాట. శబ్దాలంకారాలు అంటే శబ్దం ద్వారా భాష అందాన్ని పెంచడం. అర్థాలంకారం అంటే భావం ఆర్ మీనింగ్ తోటి ఆ అలంకారాలు భాష యొక్క అందాన్ని పెంచడం అన్నమాట. ఇవాళ శబ్దాలంకారాల్లో ముఖ్యమైన ఒక అలంకారంతో మేము ముందుకు వచ్చేసాను. అదే ముక్త పద గ్రస్తం. ముక్తము అంటే విడిచిపెట్టడం, పద అంటే పదం, గ్రస్తము అంటే తిరిగి పట్టుకోవడం అన్నమాట. సో ముక్త పద గ్రస్తము అంటే విడిచిపెట్టిన పదాన్ని తిరిగి పట్టుకోవడం. అంటే ఒక పద్యంలో మొదటి పాదంలోని చివరి అక్షరాన్ని విడిచిపెడితే తర్వాత పాదంలో మొదటి అక్షరాన్ని తిరిగి దాంతోటే పట్టుకోవడం అనమాట. అంటే ఫస్ట్ లైన్లో లాస్ట్ వర్డ్ ఏదైతే వదిలిపెడతామో నెక్స్ట్ లైన్లో ఫస్ట్ వర్డ్ దాంతోటే మొదలు పెట్టడం అనమాట. ఉదాహరణకి సుదతి నూతన వదన మదనాగతురంగ పూర్ణమణిమయ సదన సదనామయ గజ రదన రథ నాగేంద్ర విభక్తి కీర్తి రస నరసింహ. అంటే ఫస్ట్ లైన్లో మనం విడిచిపెట్టిన మదన అనే వర్డ్ తోటి సెకండ్ లైన్తో స్టార్ట్ చేస్తామన్నమాట. అలాగే సెకండ్ లైన్లో విడిచిపెట్టిన సదన అనే పదంతో మళ్ళీ మూడో లైన్ తోటి స్టార్ట్ చేసాం. అలా చాలామంది కవులు ఇలాంటి ముక్త పదగ్రస్త అలంకారాన్ని వాడి ఎన్నో రచనలు చేశారు. అలాగే మన కాళిదాస్ కూడా రఘువంశ శ్లోకంలో ఒక శ్లోకం, రఘువంశ కావ్యంలో ఒక శ్లోకంలో అలాగే రాశారు. అది ఏంటంటే ఆకాశ సదృశ ప్రజ్ఞ ప్రజ్ఞయా సదృశ ఆగమ ఆగమై సదృశ ఆరంభ ఆరంభై సదృశోదయ. అలా ప్రజ్ఞతో ఎండ్ చేసి ప్రజ్ఞతో స్టార్ట్ చేయడం, ఆగమంతో ఎండ్ చేసి ఆగమంతో స్టార్ట్ చేయడం నెక్స్ట్ లైన్, అలా అన్నమాట. ఇది మన పద్యాల్లోనే కాదండి, మన సాహిత్యంలోనే కాదు, తెలుగు సినిమా సాహిత్యంలో కూడా మన రచయితలు చాలా సినిమా పాటల్లో ఈ ముక్త పదగ్రస్త అలంకారాన్ని వాడి పాటలు రాశారు. ఉదాహరణకి ఎంతో పాపులర్ అయిన మన మూగ మనసుల సినిమాలో దాశరథి గారు ఒక పాటని రాశారు. అలా అదేంటంటే గోదావరి గట్టుంది గట్టు మీద సెట్టు ఉంది సెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏముంది. ఈ గట్టు సెట్టు పిట్ట ఇది ఫస్ట్ లైన్లో లాస్ట్ వర్డ్ ఏదో సెకండ్ లైన్లో దాంతో స్టార్ట్ చేశారనమాట. ఇలా ఇది ఒకటే కాదని చాలా పాటలు ఉన్నాయి. ఇప్పుడు పిల్లలకి తెలియాలంటే ఈ మధ్య కాలంలో వచ్చిన పుష్ప సినిమా ఉంది కదా, అందులో కూడా ఒక పాట ఉంది. వెలుతురు తింటది ఆకుని తింటది మేక, మేకను తింటది పులి, అలా ఉంది కదా. సో ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకేమన్నా పద్యాలు కానీ తెలుగు సినిమా పాటలు కానీ ఇట్లా ముక్త పదగ్రస్త అలంకారాన్ని వాడి రాసినవి తెలిస్తే కామెంట్ సెక్షన్స్లో పెట్టండి. ఇలాంటి మరిన్ని సాహితీ విషయాలు, బోల్డన్ని కథలు వినాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ టు కథలు చెప్పుకుందాంరా.